సార్వత్రిక ఎన్నికల్లో తన వెంట నడిచి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆయన సొంత నిధుల నుంచి కార్యకర్తలకు ఏటా 10 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలకు 50 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి 175 మందికి 45 లక్షల రూపాయల చెక్కులను మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో కలిసి గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నగర సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అభివృద్ధిలో ఆక్రమణదారులకు ఎవరు వత్తాసు పలకొద్దన్న ఆయన రాష్ట్ర ఖజానా ఖాళీ అయినప్పటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలంతా కాస్త ఓపిక పడితే హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అనంతరం మంత్రి సతీమణి రమాదేవి మాట్లాడుతూ నారాయణ మాటల మనిషి కాదని చేసింది చెప్పుకోరన్నారు, కానీ అనుకున్న పనిని మాత్రం చేసే తీరుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధతో పాటు టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు, టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 175 మందికి యాక్చువల్గా ఇవాళ ఎవరైతే మనకు రిక్వెస్ట్ పెట్టుకున్నారో వాళ్ళకి 25,000 లెక్క ఇస్తున్నాం. ఒకటి, మనం ప్రభుత్వం తరఫున చేసేది వేరు, ఇండివిజువల్గా చేసేది వేరు. ఇండివిజువల్గా ఒక లిమిట్ వరకు చేయగలం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అందులో ఒక 25,000 వరకు మ్యాక్సిమం యాక్చువల్గా మా యొక్క పిల్లలు వాళ్ళ యొక్క దీని నుంచి నేను చేస్తున్నాను. ఇంకా కూడా కొంతమంది అప్లై చేస్తున్నారు. నేను కూడా ఇంకొక 100 మంది వరకు ఉన్నారు. అయితే ఈ ఫేజ్లో ఏం చేశానంటే, ఎవరైతే హౌస్ మ్యాపింగ్ చేసుకున్నారో ఫస్ట్ చూసాము. మెంబర్షిప్ ఎవరు చేశారో మినిమం వాళ్ళని ఫస్ట్ ఫిల్టర్ చేసాం. అదైన తర్వాత వాడల్లో టెలికాన్ఫరెన్స్, బయోమెట్రిక్స్ ఎవరెవరు ఉన్నాయి అవి చూసి యాక్చువల్గా ఏంటంటే ఈ లిస్ట్ ఫైనలైజ్ అయింది. ఇంకా చేయాల్సింది కూడా 100 మంది ఉంది. అది కూడా 2-3 వారాల్లో అది చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఎందుకు వాళ్ళు మెంబర్షిప్ చేయలేదు, ఎందుకు హౌస్ మ్యాపింగ్ చేయలేదు, ఇవన్నీ డీటెయిల్స్ అడిగి చేస్తామనే ఉద్దేశంతో అది ఆపటం జరిగింది. తర్వాత మన ఉయ్యాల కాలువ దానికి సంబంధించి ఎస్టిమేషన్ కూడా రెడీ చేస్తారు. రామిరెడ్డి కాలువ, ఉయ్యాల కాలువ 2 పక్కల వాల్ గట్టి పైన స్లాబ్ వేసేదానికి బహుశా దాన్ని కూడా టెండర్ ఈ మంత్ ఎండ్లో పిలుస్తారు. ఇప్పుడే వచ్చారు ఇంజనీర్ల దగ్గరికి. సరే అది రెడీ అయింది, మీరు ఒకసారి చూస్తే చేస్తామని. అయితే చాలా ఇళ్ళు తీయాల్సి వస్తుంది, అది తీక తప్పదు. మీకు అందరూ కూడా ముందే చెప్తున్నాను. ఆ కెనాల్స్ 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. దాని మీద స్కూటర్స్, బైక్స్, మనుషులు నడవటం అది చేసుకోవటానికి అది చేస్తే మనకు దోమలు అంటూ ఉండవు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి 550 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ఆ కెనాల్స్ కానీ కవర్ చేయకుంటే మళ్ళీ దాంట్లో దోమలు వస్తాయి. అందువల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా క్లోజ్ చేయాలి. నెల్లూరులో మనం చేసే మేజర్ డెవలప్మెంట్స్ పార్ట్లు అయిపోతున్నాయి, స్కూల్స్ కూడా చేస్తున్నాం, రోడ్లు కూడా ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తున్నారు. అంటే రోడ్డు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి పూర్తిగా వేసేసి అన్నీ స్వీపింగ్ మిషన్లు పెడుతున్నాం. 28 స్వీపింగ్ మిషన్లు కొన్నాం. 1-2 కాదు, మనుషులు చిమ్మేది తీసేస్తాం. మనుషులు చిమ్మటం అది కాకుండా స్వీపింగ్ మిషన్తో చేస్తే చాలా నీట్గా ఉంటుంది. అందుకని ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజెస్కి అనుగుణంగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, అవునా కాదా? కానీ ఎంతమంది హాస్పిటల్స్లో మన నారాయణ సార్ లాగా కార్యకర్తలకి వారి యొక్క ఆరోగ్య అవసరాలని గుర్తించి సహాయపడుతున్నారు చెప్పండి, అవునా కాదా? అది మన ఒక్క నారాయణ సార్కే సాధ్యం, అవునా కాదా? గట్టిగా. తర్వాత ఇక పిల్లల విషయాలకు వస్తే పిల్లలకు కావాల్సింది విద్య బేసిక్గా, తర్వాత క్రమశిక్షణ.
విద్యకి విఆర్ కళాశాల లాంటి పాఠశాలని అత్యున్నత స్థాయిలో దేశంలోనే నెంబర్ 1, నాట్ ఇన్ స్టేట్, నాట్ ఇన్ టౌన్, నాట్ ఇన్ డిస్ట్రిక్ట్, నాట్ ఇన్ స్టేట్, దేశంలోనే అత్యున్నతమైన స్థాయిలో తీర్చిదిద్దారు మన విఆర్ కళాశాలని. అలాంటివి ఇంకా చాలా కళాశాలని తీర్చిదిద్దబోతున్నారు. ఇంతేకాకుండా ప్రతి పిల్లలలో మన పేరెంట్స్, యాజ్ ఏ పేరెంట్, యాజ్ ఏ గ్రాండ్ పేరెంట్, నేను ఒక అమ్మమ్మగా, తర్వాత మీరందరూ తల్లిదండ్రులుగా మీరు కూడా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలుగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒకటి పిల్లలతో ఏంటంటే అది స్క్రీనింగ్ టైం. ఫోన్స్కి, తర్వాత మన ఇంట్లో టీవీలకి అతుక్కుపోయి ఉంటున్నారు పిల్లలు, అవునా కాదా? వీటి నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? అందుకనే పార్కులు అనే దాంట్లో పిల్లలకి కావాల్సిన ఆడుకునేవన్నీ కనుక ఇస్తే కనీసం కొంత టైం పార్కుకు వచ్చేస్తారు, వాళ్ళు అందులో ఆడుతారు, గెంతుతారు, ఎగురుతారు, ఆడుకుంటారు. దీంతో కొంత ఎక్సర్సైజ్ అవుతుంది. తర్వాత ఆ స్క్రీనింగ్ నుంచి కాపాడుకోవటానికి మనకి ఒక ఆయుధం లాగా ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా పిల్లల యొక్క యోగక్షేమాల్ని ఆలోచించి అదే రకంగా పెద్దవాళ్ళకు కూడాను వాళ్ళు నడకని కానీ తర్వాత వ్యాయామం కానీ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీ, లేదు పెద్దవాళ్ళు వచ్చి హాయిగా కూర్చొని ఆ చెట్ల మధ్య కొంచెం ఆక్సిజన్ని పీల్చుకొని వెళ్తారు, వారి ఆరోగ్యం బాగుంటుంది.